తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చేదెవరు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించడం, ఇంతలోనే సీనియర్ నేతలు కూడా హస్తిన బాట పట్టడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రాబోతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మినిస్టర్లున్నారు. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీనిపై కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం పెద్దలకు మధ్య సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన రేవంత్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కలిశారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాలన్నింటిపై అధిష్టానంతో చర్చించారు. ఖాళీగా ఉన్న 6 పోస్టులు ఎవరికిస్తారన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా నుంచి ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్లో ఉన్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రి పదవిస్తామని సీఎం ఇదివరకే ప్రకటించారు. వాకిటి శ్రీహరికి ఆ కోటాలో పదవి వరిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో చోటు దక్కలేదు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. అయితే దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. దానంతో పాటు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ కూడా కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఇటీవలే పార్టీలో చేరిన పోచారం పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. విద్యాశాఖ, హోంశాఖ లాంటి కీలక శాఖలు సీఎం దగ్గరే ఉన్నాయి. వీటిని ఎవరికిస్తారనేది ప్రస్తుతానికి చర్చనీయాంశం. ఇక పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం త్వరలో ముగుస్తుంది. దాంతో కొత్త బాస్ ఎంపికపై కూడా కసరత్తు జరుగుతోంది. బీసీకే పీసీసీ పగ్గాలివ్వాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి సీతక్క పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జగ్గారెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎస్సీకి ఇవ్వాలనుకుంటే సంపత్ పేరు పరిశీలిస్తారని సమాచారం. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హస్తినకు వెళ్లడంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ కేబినెట్ బెర్తులపై స్పష్టత రాబోతోందన్నది సుస్పష్టం.